మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో 136 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో 20 లక్షల విలువ కలిగిన 2 ట్రాక్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని నా దృష్టికి రావడంతో 2 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. రోడ్లకు 80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సుతుకు సుదర్శన్, దుర్గం నరేష్, గుడ్ల రమేష్, మంద తిరుమల రెడ్డి, పారపల్లి శివరామకృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పోరాగంటి దుర్గా ఒకసారి సార్ అలానే ఉండండి, ఒక్క నిమిషం. మాసు లక్ష్మి, సత్యం ఎర్రమ్మ. దాని ప్రకారంగా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం రైతుల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కూడా పూర్తిగా చేయడం జరిగింది. నాకు చాలామంది ఫోన్ చేసినారు, సార్ పిన్ కార్డ్స్ ఇవ్వడం లేదంట అని చెప్పి వారు అందరికీ ఆందోళన ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉన్నారు. ఎవరైతే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ. అంటే 2 లక్షల రూపాయలు 2018లో ఏదైతే అప్పుడు కొత్త ప్రభుత్వము మళ్ళీ వచ్చిందో ఆ టైం నుంచి ఈ టైం వరకు ఎవరైతే బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది. కొందరికి కాలేదు అనుకున్నారు, వారి కోసం కూడా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేరేగా పెట్టింది. వీళ్ళకి కూడా డాక్యుమెంట్స్ కలెక్టరేట్ గారికి ఇస్తే ఆ 2 లక్షలు కూడా రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరూ తెలుసు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏంటి, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రకారంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా మన మందమరి మున్సిపాలిటీ, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మాకు కావాలంటే అప్పుడు 2 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తర్వాత మొన్న దీపక్ నగర్ వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడే కమిషనర్ గారు చెప్తున్నాను, ఏ వార్డులోనైనా కానీ సైడ్ డ్రైన్స్ ఏమైనా సమస్య ఉంటే మొత్తం మందమరి మున్సిపాలిటీలో సైడ్ డ్రైన్స్ అన్ని చోట్ల కూడా సరిగా కట్టాలి. మీరేమైనా ఎస్టిమేట్ ఉంటే అన్ని కూడా తొందరగా ప్రపోజల్స్ ఒక 1 వీక్లోనే ప్రపోజల్స్ పూర్తి చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ చెక్కులు పంపిణీ చేసి ఇంతకుముందు ఏదైతే హామీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చారో అన్నీ కూడా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వము వారు కేంద్రంతో మాట్లాడి మీ అందరికీ 5 లక్షల రూపాయలు ఏదైతే గృహాలు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో అది త్వరలోనే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తూ, ఏదైతే న్యాయంగా ఎక్కడ కూడా ఎవరు కూడా, నేను అదే అధికారులకు అందరికీ ఇదే చెప్తున్నాను, ఈ భూదందాలో ఏదైతే అందరూ అనుకుంటున్నారో చాలా చోట్ల కూడా ఈ ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చట్టం ప్రకారంగా ఏముందో, ల్యాండ్ రికార్డ్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా చేయాలి. ఎవ్వరు జోక్యం చేసుకోరు, ఎవ్వరు రాజకీయ నాయకుల ప్రజల్లో అవసరం లేదు.
ఏది కరెక్టో అదే చేయాలని చెప్పి మీ అందరికీ ఆదేశాలు ఇస్తూ ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మా మందమరిలో వారు కూడా సరిగా అన్ని వార్డు తిరిగి ఎక్కడ కూడా మంచినీటి కరువు ఉండొద్దు, ఏమైనా ఉంటే ఇమీడియట్గా దానికి అటెండ్ చేయాలని చెప్పి ఏమైనా నిధులు అవసరం ఉన్నా కానీ నేను అడిగితే నేను కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఆ నిధులు కూడా సబ్మిషన్ చేస్తానని చెప్పి మీ అందరితో చెప్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా మీకు భరోసా ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మీ అందరికీ ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తూ ముగిస్తున్నాను.